2024 ఐపీఎల్ ఆక్షన్లో ఎటువంటి హడావిడి లేకుండా కేవలం వాళ్ళకు అవసరమైన ప్లేయర్స్ని మాత్రమే తీసుకున్న ముంబై ఇండియన్స్ 2024 ఐపీఎల్ కోసం ఒక స్ట్రాంగ్ స్క్వాడ్ని బిల్డ్ చేశారు. అండ్ ఎంత స్ట్రాంగ్ అంటే ప్రెజెంట్ వాళ్ళ దగ్గర ఉన్నంత మంచి ఇండియన్ ప్లేయర్స్ మరే టీంలో లేరు. అండ్ అలానే ఆక్షన్లో కూడా మంచి ఫారెన్ ప్లేయర్స్ని కొన్నారు. కాబట్టి వీళ్ళ ప్రెజెంట్ స్క్వాడ్ ఇంకా బలంగా తయారైంది. సో కాబట్టి ఈ వీడియోలో ముంబై స్క్వాడ్ నుంచి ఒక స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 క్రియేట్ చేసి వాళ్ళు ఏ టీంతో ఆడితే బాగుంటుందో డిస్కస్ చేద్దాం. అండ్ అలానే ఇంపాక్ట్ ప్లేయర్ గురించి కూడా తెలుసుకుందాం. సో కాబట్టి ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే 2024 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 పై మీకు క్లారిటీ వస్తుంది. అండ్ అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనర్స్. 2024 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషాన్ ఆడతారు. అండ్ వీళ్ళిద్దరిది చాలా అంటే చాలా డేంజరస్ ఓపెనింగ్ పేర్. అండ్ ఇద్దరు కూడా పవర్ హిట్టర్స్. ఇనీషియల్ స్టేజెస్ లో కొంత స్ట్రగుల్ అయినప్పటికీ సెట్ అయ్యారంటే మాత్రం అపోజిషన్స్ కి చొక్కాలు చూపిస్తారు. అండ్ ఇద్దరులో ఒక్కరైనా కనీసం 15 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేశారంటే వీళ్ళు ప్రతి మ్యాచ్ లో కనీసం 180+ ఈజీగా స్కోర్ చేయగలరు. అలానే మిగతా ప్లేయర్స్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ దొరికిందంటే ఈజీగా ప్రతి మ్యాచ్ లో 200 కొడతారు. సో కాబట్టి ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ పేరు చాలా అంటే చాలా డేంజర్. కానీ వీళ్ళని కంగారు పెట్టే విషయం ఏంటంటే రోహిత్ గత కొన్ని ఐపీఎల్ సీజన్స్ నుంచి కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయట్లేదు. అండ్ లాస్ట్ సీజన్ లో 16 మ్యాచ్లు ఆడితే కేవలం 2 హాఫ్ సెంచరీలు మాత్రమే స్కోర్ చేశాడు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది రోహిత్ శర్మ ఐపీఎల్ వచ్చేసరికి తన ఫామ్ కోల్పోతున్నాడని. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో చూసుకుంటే కొడుతున్నాడు. కానీ అది వేరే విషయం. పర్టికులర్ గా ఐపీఎల్ వరకు చూస్తే మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. అండ్ అలానే ఈసారి కెప్టెన్సీ బాధ్యతలు కూడా తనపై లేవు కాబట్టి ఇక చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తాడో అని. ఇక ఇషాన్ కిషాన్ ఫామ్ చూసుకుంటే పర్వాలేదనిపిస్తున్నాడు. లాస్ట్ సీజన్ లో మంచి ఆరంభాలు దొరికినప్పటికీ వాటిని బిగ్ స్కోర్ గా కన్వర్ట్ చేయలేకపోయాడు. సో ఈసారి అలా కాకుండా వచ్చిన మంచి స్టార్ట్స్ ని బిగ్ స్కోర్ గా కన్వర్ట్ చేసి ఫామ్ లోకి వచ్చి అండ్ అలానే రోహిత్ శర్మ ఫామ్ అందుకున్నాడంటే ముంబై ఇండియన్స్ ఆపటం ఎవరి వల్ల కాదు. ఇక నెంబర్ 3 లో చూసుకుంటే తిలక్ వర్మ ఆడతాడు. అండ్ తిలక్ అయితే ఈ మధ్య కాలంలో ఇండియాకి కూడా నెంబర్ 3 పొజిషన్ లో ఆడుతున్నాడు. పాస్ట్ 1 ఇయర్ నుంచి కోహ్లీ సరిగ్గా T20 మ్యాచెస్ ఆడకపోవడం వల్ల తిలక్ ని నెంబర్ 3 లో ఆడిస్తున్నారు. అండ్ ముంబై వాళ్ళు కూడా సేమ్ ఈసారి నెంబర్ 3 లో ఆడిస్తారు. లాస్ట్ ఇయర్ వీళ్ళకి క్యామరాన్ గ్రీన్ ఉండటం వల్ల తిలక్ ని నెంబర్ 5 లో ఆడించారు. కానీ ఈసారి క్యామరాన్ గ్రీన్ ముంబైలో లేకపోవడంతో నెంబర్ 3 లో తిలక్ వర్మ ఆడిస్తారు. అండ్ తిలక్ బ్యాటింగ్ తో పాటు అవసరమైనప్పుడు ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. సో కాబట్టి తను కూడా ముంబైకి చాలా కీలకమైన ప్లేయర్. ఇక ఆ తర్వాత నెంబర్ 4 లో చూసుకుంటే ప్రెజెంట్ వాల్స్ నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ ఆడతాడు. అండ్ సూర్య అయితే ముంబైకి కీలకమైన బ్యాట్స్మెన్ అని చెప్పుకోవాలి. ఆ టీంలో బిగ్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ ఫామ్ పరంగా చూస్తే సూర్యనే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కి బలం. సో కాబట్టి వీళ్ళు స్కై పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అండ్ ప్రస్తుతం అతను ఇంజురీ నుంచి రికవరీ అవుతున్నాడు కాబట్టి చూడాలి ఐపీఎల్ టైం కి అవైలబుల్ లో ఉంటాడో లేదో అని. ఇక ఆ తర్వాత నెంబర్ 5 లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ న్యూ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆడతాడు. అండ్ ఇతనైతే ముంబైకి ఎక్స్పెక్టర్ ప్లేయర్ అని చెప్పుకోవాలి. బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ 3 డిపార్ట్మెంట్స్ లో కూడా రాణించగలడు. సో కాబట్టి హార్దిక్ పాండ్యా కెప్టెన్ గానే కాకుండా ప్లేయర్ గా కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీళ్ళు గుజరాత్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్నారు. మనం ఐపీఎల్ లో ఎన్నో ప్లేయర్ ట్రేడ్స్ చూసాం. కానీ ఇలాంటి బిగ్ అండ్ కాంట్రవర్సీ వేలో ట్రేడ్ జరగటం ఇదే మొదటిసారి. అసలు ఒక టీం కెప్టెన్ ని క్యాష్ ట్రేడ్ ద్వారా వేరే వాళ్ళకి ఇస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనీవే అవన్నీ జరిగిపోయాయి కాబట్టి ఇక లైట్ తీసుకోవటమే. సో ఇక చూడాలి హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా అండ్ ప్లేయర్ గా ముంబైని ఎంతవరకు తీసుకెళ్తాడో అనేది. ఇక ఆ తర్వాత నెంబర్ 6 లో చూసుకుంటే హార్డ్ హిట్టర్ గా టీమ్ డేవిడ్ ఆడతాడు. ప్రెజెంట్ వాళ్ళు T20 సర్కిట్ లో ఫినిషర్ గా డేవిడ్ కి ఎంత మంచి పేరుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. కాబట్టి వీళ్ళు ఈసారి కూడా తన ఫినిషింగ్ స్కిల్స్ పై నమ్మకం పెట్టుకొని రిటైన్ చేసుకున్నారు. సో కాబట్టి తననే నెంబర్ 6 లో ఆడిస్తారు. ఇక నెంబర్ 7 విషయానికి వస్తే ఈ ప్లేస్ లో ఆడించడానికి ముంబైకి కనబడుతున్న బెస్ట్ ఆప్షన్ మొహమ్మద్ నబీ. అండ్ నబీ అయితే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. అలానే లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ ఆడటంతో పాటు 4 అవర్స్ బౌలింగ్ కూడా వేయగలడు. వీళ్ళకి ఎలానో హార్దిక్ పాండ్యా రూపంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు కాబట్టి స్పిన్ ఆల్రౌండర్ గా నబీని తీసుకుంటే టీం బ్యాలెన్స్ బాగుంటుంది. లేదు ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ తో వెళ్తాం అనుకుంటే రొమారియో షీఫర్డ్ ని ఈ ప్లేస్ లో ఆడించుకోవచ్చు. ఎనీవే టీం బ్యాలెన్స్ పరంగా చూస్తే నబీ ఈ ప్లేస్ కి బెస్ట్ ఆప్షన్. ఇక నెంబర్ 8 లో చూసుకుంటే రీసెంట్ యంగ్ పేస్ సెన్సేషన్ గెరాల్డ్ కోయెట్జీని ఆడిస్తారు. కోయెట్జీ అయితే మంచి పేస్ అండ్ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్న బౌలర్. కొన్నిసార్లు ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయినప్పటికీ టీం కి మంచి బ్రేక్ త్రూస్ అందించగలడు. అలానే డౌన్ ది ఆర్డర్ బ్యాటింగ్ కూడా చేయగలడు. సో కాబట్టి వీళ్ళు తప్పకుండా కోయెట్జీని ప్లేయింగ్ 11 లో ఆడిస్తారు. ఇక ఆ తర్వాత నెంబర్ 9 లో చూసుకుంటే స్పెషలిస్ట్ స్పిన్నర్ గా పీయూష్ చావ్లా ఆడతాడు. లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా పీయూష్ చావ్లా మాత్రం కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసి ముంబైకి వికెట్లు అందించి పెట్టాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బౌలింగ్ లో లోన్ వారియర్ లా పర్ఫామ్ చేశాడు. సో కాబట్టి హెవీ హోప్స్ ఈసారి కూడా తనపై ఉంటాయి. కాబట్టి నెంబర్ 9 లో పీయూష్ చావ్లాని స్పెషలిస్ట్ స్పిన్నర్ గా ఆడిస్తారు. ఇక నెంబర్ 10 లో చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ కు మిస్ అయిన జస్ప్రీత్ బుమ్రా ఆడతాడు. తనైతే ఈ సీజన్ ఐపీఎల్ కి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. ఇక బుమ్రా ఎలాంటి బౌలరో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లెట్ల వేగంతో యార్కర్స్ వేస్తూ బ్యాట్స్మెన్ ని ముప్ప తిప్పలు పెడతాడు. అండ్ డెత్ ఓవర్స్ లో మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి స్కోర్ కట్టడి చేస్తాడు. లాస్ట్ ఇయర్ బుమ్రా లేకపోవడం వీళ్ళకి చాలా పెద్ద మైనస్. ఇక ఇప్పుడు తన
తన ఐపీఎల్ కంబ్యాక్ ఎలా ఉండబోతుందో మనం ఇక వేచి చూడాలి. ఇక నెంబర్ 11 లో చూసుకుంటే ఫారెన్ ఫాస్ట్ బౌలర్ గా నువాన్ తుషారాని ఆడిస్తారు. తుషార్ అయితే మలింగ కైండ్ ఆఫ్ యాక్షన్ తో బ్యాట్స్మెన్ ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. రీసెంట్ గా జరుగుతున్న వివిధ లీగ్స్ లో మంచి బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. సో కాబట్టి నెంబర్ 11 లో తుషారాని ఆడిస్తారు. ఒకవేళ తను ఫెయిల్ అయినా ఆ ప్లేస్ లో ఆడించడానికి దిల్షాన్ మధుశంక ఉన్నాడు. అండ్ అతను కూడా క్వాలిటీ ప్లేయర్. కానీ వన్డే ఫార్మాట్ లో పర్ఫామ్ చేసిన విధంగా T20 ఫార్మాట్ లో పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. సో కాబట్టి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ తుషారాకి ఇచ్చా. సో కాబట్టి నంబర్ 11 లో నువాన్ తుషారాని ఆడించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ఫైనల్ గా ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే వీళ్ళకి ఎలానో బుమ్రా, తుషారా, చావ్లా, కోయెట్జీ రూపంలో 4 స్పెషలిస్ట్ బౌలర్స్ ఉన్నారు. అండ్ నబీ హార్దిక్ పాండ్యా 5th బౌలింగ్ కోటా పూర్తి చేయగలరు. సో కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ గా ఒక బ్యాట్స్మెన్ ఆడించుకోవచ్చు. సో కాబట్టి వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ గా నెహల్ వదేరాని ఆడించే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. సో నాకు తెలిసినంత వరకు 2024 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 దాదాపు ఇలానే ఉండొచ్చు. అండ్ ఇలా ఉంటేనే అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ అవుతాయి. ఇక ఈ ప్లేయింగ్ 11 చూస్తే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. మరి ముఖ్యంగా ఇండియన్ కోర్. వీళ్ళ ప్లేయింగ్ 11 లో ఉన్న 7 ఇండియన్ ప్లేయర్స్ లో ఎక్స్పెక్ట్ చావ్లా తప్ప మిగిలిన అందరూ రెగ్యులర్ గా ఇండియా టీమ్ లో ఆడే ప్లేయర్సే ఉన్నారు. సో నాకు తెలిసినంత వరకు ఈ ఐపీఎల్ లో ఎంత బలమైన ఇండియన్ కోర్ ఏ టీం దగ్గర లేదు. అండ్ వీళ్ళకి మిగతా టీంలలో ఫారెన్ ప్లేయర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని కూడా లేదు. సో కాబట్టి ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ టీమ్ గా బరిలోకి దిగబోతుంది. అండ్ వీళ్ళు కలిసిగట్టుగా పర్ఫామ్ చేస్తే వీళ్ళకి కప్పు గెలవటం పెద్ద విషయం కూడా కాదు. సో ఇక చూడాలి ఈ స్ట్రాంగ్ టీమ్ ను హార్దిక్ పాండ్యా అంతవరకు తీసుకెళ్తాడని. ఇక ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.